ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తూ కట్టుకున్న ఇండ్లను ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేయడం కోసం ప్రజలకు ఆర్థిక భారం కాకుండా 10,000 రూపాయలు నామమాత్రం రుసుము కట్టుకుని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకోవడం ఒకటే మిగిలిపోయిందన్నారు. ఈ మధ్య కాలంలో మరి రిజిస్ట్రేషన్ల యొక్క ప్రక్రియ ఆగడం జరిగింది. మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 నెలల తర్వాత తీసుకున్న నిర్ణయం వల్ల పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయడం ఇది చాలా ఊరటనిచ్చింది. ధరణి అనే ఒక యాప్ ద్వారా ఏదైతే ఈ 4 నెలల ప్రక్రియలో మరి సమయం గడిచిందో దీనివల్ల నిజంగా రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది అనేక సందర్భాల్లో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అనేక సందర్భాల్లో మీడియా ముందు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆలస్యమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాత పద్ధతుల్లోనే మళ్ళీ రిజిస్ట్రేషన్ల యొక్క ప్రక్రియ ఆదేశాలు ఇవ్వడం మళ్ళీ అది రాష్ట్ర ప్రజలకు చాలా ఊరటనిచ్చింది. మరి దాంతో పాటు ఎల్ఆర్ఎస్ కూడా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన కానివ్వండి, తెలంగాణ ప్రజల పక్షాన కానివ్వండి, మరొక విన్నపం ఏంటంటే ప్రధానంగా ఎల్ఆర్ఎస్ గత కొన్ని సంవత్సరాల క్రితము 2 లక్షల 3 లక్షలకు కొన్న ప్లాట్లు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే మళ్ళీ అదే 2 లక్షలు పెట్టి ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మనము ఫిబ్రవరి తర్వాత మార్చి నుంచి తీసుకున్నట్టయితే గత 5-6 నెలలు కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారనే విషయాన్ని అందరూ కూడా తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులలో ఈ ఎల్ఆర్ఎస్ కూడా ఎట్లయితే పాత పద్ధతిలో మళ్ళీ రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ ప్రజలకు కొద్దిగా ఊరటనిచ్చిందో అట్లాగే ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ వల్ల మళ్ళీ చాలామందికి కొద్ది ఇబ్బంది కలుగుతున్నది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ యొక్క నిర్ణయం ఇంకా ప్రభుత్వము ఎలాంటి ప్రకటన రాకపోవడం వల్ల ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చాలామందికి కూడా కట్టకపోతే రిజిస్ట్రేషన్లు అయితే లేవు. కాబట్టి ఇప్పుడు కట్టాలన్నా కూడా గతంలో ప్లాటు ఎట్లయితే కొన్నారో అదే రేట్ ఇప్పుడు మళ్ళీ పడుతుంది. 3 లక్షలకు సపోజ్ కొన్ని సంవత్సరాల క్రితము 3 లక్షల ప్లాట్ కొన్నారనుకోండి, అది ఇప్పుడు మనము 1,50,000 2 లక్షల వరకు ఫీజు అవుతున్నది. కాబట్టి ఇది మధ్యతరి కుటుంబాలు కానీ పేదవాడు కానీ ఎవరు కూడా కట్టుకోలేరు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, తక్కువ ధరలో ప్లాట్ కొనుక్కోవాలని ఉంటుంది. కాబట్టి లేఅవుట్లు లేకపోయినా తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి తక్కువ ధరలో అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ భారం కూడా ప్రజలకు పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తూ